అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర జవాన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్ అట్లూరి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చీరెడ్డిది. అదే అందరం అనుకుంటాం కదా, శ్రీరెడ్డి. నేను మటుకు చీరెడ్డి అంట. పేటీఎం చిల్లర ఏరుకునే చీరెడ్డితో కూడా జగను చిరంజీవి గారి గురించి మాట్లాడించాడంటే ఇక అది ఎంతటి దిగజారుడుతనమో మనం అర్థం చేసుకోవాలి. ఎంతకంటే దిగజారుడుతనం ఉండదు. నడి రోడ్డు మీద ఫిలిం ఛాంబర్ ఎదురుగా గుడ్డలన్నీ ఊడదీసి నుంచుంటే సభ్య సమాజం తల దించుకునేలాగా చేసింది చీరెడ్డి. ఆ తర్వాత కాస్టింగ్ కోచ్ జరుగుతుంది, దీనికి అండగా నిలబడతా, నేను ఒక పెద్ద ఇది పెద్ద అది అనుకుంటూ తిరిగింది. దారి పెట్టి పోయింది, ఇక్కడి పారిపోయింది. ఏమనంటే ఒకరోజు అంది రామ్ గోపాల్ వర్మ అనమంటే నేను అన్నాను ఆ రోజున పిచ్చి మాట, అంతేగాని నాకు అన్యం పుణ్యం తెలియదు అంది. మళ్ళీ ఆ తర్వాత వెళ్ళిపోయింది. దిక్కు లేదు మొక్కు లేదు. అక్కడ ఏంటి ఇప్పుడు ఎవరు పోషిస్తున్నట్టు నిన్ను? జగన్ పోషిస్తున్నట్టేగా నీ విలాసాలకి, నిన్ను నీకున్న అపార్ట్మెంటు అవన్నీ ఉన్నాయిగా, నీకేదో ఉందిగా అక్కడ. అన్నిటిని ఇక మెయింటెనెన్స్ మనకున్నాయి 3 దారులు. పాయింట్ నెంబర్ 1 పేటీఎం, పాయింట్ నెంబర్ 2 నీకేంటో తెలుసు, కార్లు ఎక్కడి నుండి వచ్చినా నీకు తెలుసు. ఈ 3 నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు. మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి గారిని అంటం అయితే చాలా 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 తప్పు. అది చీరెడ్డి దరిద్ర మోహన్ దాన సెల్ఫీలు వీడియోలు తప్ప జనాల్లోకి వచ్చి చెప్పుకునే ముఖం కూడా నీది కాదు. నీచ్ కమిన్ కుత్తేదానివి నువ్వు మాట్లాడే స్థాయికి వచ్చావు. ఎవరిని పడతాండి ఆ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతుంది. రా జనంలోకి రా పోనీ చెన్నైలోకి వస్తావు, రా చెన్నై జనాల్లోకి రా, వచ్చి ఒకసారి మాట్లాడు. పెత్తబరిగిలు మొహందాను బయట సగానికి లాగి పెత్తబరిగిలు రొయ్యలు ఈ పొలాల్లో తుప్పల్లో యూట్యూబ్ వీడియోలు వండుతూ యూట్యూబ్ వీడియోలు తీసుకునే మొహం నువ్వు. నీకెందుకు చెప్పు చిరంజీవి గారి గురించి? నీకంటే ఎక్కువ బూతులు మాట్లాడితే నువ్వు నెల రోజుల పాటు వాంతులే. ఇక పొద్దున మధ్యాహ్నం రాత్రి పూటకు 4 సార్లు అలా వాంతులు చేసుకుంటూనే బతుకుతావు. అర్థమైందా? కానీ దిగజారే మనస్తత్వం నాకు లేదు, బేసిక్గా సంబంధితులకి లేవు. అందుకని ఇంకా మంచి మాటలతో మాట్లాడుతున్నా. యూట్యూబ్లో వేస్తే బీపులు వేస్తారు, ఫేస్బుక్లో వేస్తే బీపులు వేస్తారు. ఈ బీపులన్నీ చూస్తానికి నువ్వు వదిలిన పాకి వీడియో ఒకటి పెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకంటే దారుణమైన మాటలు మాట్లాడుతూనే ఉంటాము. ఇది మటుకి చెప్తున్నా, ఖబర్దార్. జగనన్న అనుకుంటూ తెగ ప్రేమలు ఒలకపోస్తూ ఉంటావు. మొన్న ఆయన తగిలిందేమో గులకరాయి, నీ నెత్తి మీద పెద్ద బండరాయి పడ్డట్టు అమ్మో అనుకుంటూ ఏడ్చుకుంటూ ఒక వీడియో తీసావు. ఆవిడ భారతి కూడా ఫీల్ అయిందంటే ఇదేంటి నాకంటే ఎక్కువ అది ఫీల్ అవుతుందని చెప్పేసానని. నీకు కావాల్సింది ఏంటి? పేమెంటు. అది ఇస్తే ఎన్ని బూతులని మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడుకో, కానీ బూతులు మాట్లాడక. ఇదే పేమెంట్ తీసుకుని మంచి పనులు ఏమైనా ఉంటే చెయ్యి. నీ బుర్రకు కూడా ఏదో ఒక మంచి ఆలోచన అనేది రాదా? ఎంతసేపు ఎదుటోడిది మనిషి కింద భాగంలో ఏముంటుందో కనపడుద్దే కానీ మనకి మనిషి భాగాలే కనపడవు. మనకు తెలిసింది ఒకటే భాగం. ఎంతసేపు దాని చుట్టూ ఉన్న మాటలు మాత్రం మాట్లాడతావే తప్ప మనిషి శరీరం ఇంకా వేరే లేవా? పెత్తబరిగిల మొహందన ఇదంట. పతిరత పరమాణం ఉంటే తెల్లార్లు చల్లారలేదంట. రేపు దిగిపోయిన తర్వాత ఇప్పుడు దిగిపోయిన తర్వాత చల్లారిందో లేదో చేస్తాడు జగన్. నీకు నిజంగా ఏదో పెద్ద యాక్టింగ్ పట్ల ఇదున్నా నువ్వు సెల్ఫీ వీడియోలు తీసుకుంటే ఎక్స్ప్రెషన్స్ చూసుకుంటూ ఉంటావు, ఫోన్లో కనపడుతూ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. లేకపోతే ఎవరికన్నా ఫేస్ టైంలోనే ఎక్కడో కాల్ చేస్తే నీ ఎక్స్ప్రెషన్స్ నీకు కనపడతాయి. కనపడినప్పుడు నువ్వు చూసుకుని నువ్వు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇస్తున్నావు లేదా అని చెప్పేసానని పిచ్చి మోహన్ తన. నువ్వు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇస్తే నీకు బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఆఖరికి ఏదో ఉంటాయిగా. నీ గురువు వర్మ ఉన్నాడుగా, ఏదో సినిమాలు తీస్తూ ఉంటాడుగా, అడ్డమైన సినిమాలు. వాటిని పెట్టుకొచ్చి ఐస్ క్రీమో లేకపోతే ఫ్రూట్ ఐస్ క్రీమో ఏదో ఉంటుంది కదా, ఆ సినిమాల్లో నీకు ఛాన్స్ ఇవ్వాలిగా. దాంట్లో కూడా పనికిరాలేదంటే నీకేమైనా ఉందండి? మొత్తం సోరియాసిస్
ఏమోలే ఆ రోజు బట్టలు తీసిన రోజున కూడా అందుకని అన్నట్టు అనుకుంటా. నేను సినిమాల్లో అందుకని పెట్టుకోరు, మొత్తం ఒళ్ళంతా సోరియాసిస్ అవన్నీ ఉన్నాయి. నువ్వు ఏంటంటే ఊరిని అందుకని నువ్వు చూపించేటప్పుడు కూడా ఊరిని బయట సగం దాకా పెడతావు, మొత్తం నువ్వేం చేయలేవు. సోరియాసిస్ ఉంది నీకు, అందుకని నీకు ఏ సినిమాలు రావు. మొన్న అలాగే ఇప్పుడు జగన్ అధికార పక్షంలో ఉన్నాడు. జగన్ ఇప్పుడు ఈ రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి సీఎం. జగన్ పాలన గురించి ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు విమర్శిస్తూ ఉంటారు. విమర్శించే విషయంలో వాళ్ళ చెల్లెళ్ళు కూడా వచ్చారు. అది 4 గోడల మధ్యలో ఉండాల్సింది బజార్లోకి వచ్చింది. చేసుకుంది ఎవరు? జగను. వాళ్ళు మాట్లాడుతున్నారు, మధ్యలో నీకెందుకు? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? చెన్నైలో. పేటీఎం వాళ్ళు నీకు డబ్బులు దేనికి ఇస్తున్నారు? చెల్లి మీద కూడా మాట్లాడమని నీకు పేటీఎం వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే జగన్ ఎట్లా దిగజారిపోయాడు? నువ్వు 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 దిగజారి నువ్వు అసలు నువ్వు దరిద్రం. నీ దరిద్రమును నీ దరిద్ర కొట్టు క్యారెక్టరేషను గురించి అసలు మాట్లాడటం కూడా అసహ్యం. కానీ అసలు నువ్వెందుకు మాట్లాడావే? నువ్వేంటి, నువ్వు చేసుకున్న మొగుడిది ఏ జాతి, నీ కొడుకుని ఏ జాతికి ఇచ్చాను? కొడుకుని అట్లూరి జాతికి ఇచ్చింది అంటే మా వంశం. నువ్వెవరు మా వంశాన్ని అంటానికి? పళ్ళు రాలతాయండి అనుకున్నావు? పంది ముద్దన తమాషాలు చేస్తున్నావా? నీకెందుకు ఎవరి సంసారాల గురించి? నీకు అవసరం ఉందా? నీకేంటి అవసరం? సంసారం గురించి మాట్లాడే అవసరం ఏంటి? నీ మొఖానికి సంసారాలు ఉన్నాయా? హైదరాబాద్ వస్తే తమిళ్లో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? సాటునికి వచ్చేదానివి నువ్వు. సిగ్గు శరం ఉండక్కర్లా. సాటు నువ్వు అపార్ట్మెంట్లోకి వచ్చి నువ్వు నలుగురు చేత ఆ పిత్తబరికలు వీడియోలు చేయించుకునేటప్పుడు తమిళ్లో ఎవరితో మాట్లాడుతున్నావు? 2 లక్షల రూపాయలు ఎవరిని అడుగుతున్నావు? నీ గడప దొక్కితే 2 లక్షలు తీసుకుంటావు. సిగ్గులేని మొహం దానా. నువ్వు ఫ్యామిలీల గురించి మాట్లాడతావా? నీకెందుకు వాళ్ళ గురించి? వాళ్ళ జాతి ఏంటి వీళ్ళ జాతి ఏంటి? నువ్వే జాతి? మరి నీకున్న జగనేమో అంటాడుగా కులం లేదు మతం లేదు అది లేదు ఇది లేదు అనుకుంటే చేతులు ఎగరేసాడుగా. మరి నువ్వెందుకు ఎత్తావు కులాల గురించి జాతుల గురించి? జాతి గీత అన్నావంటే మామూలుగా ఉండదు నీకు. జాతి అంటే జాతి పాతలో తొక్కి పడేస్తే మరి లగం కూడా లేకో ఏంటి అనుకున్నావు? పనికి మాలిన దానా. నువ్వెవరు అంటానికి? వాళ్ళ పెళ్ళి 4 రోజులు 2 నెలలు అవుతుంది అంతే. ముక్కు బాసలు కూడా ఆరలేదు. నువ్వెందుకు తీస్తున్నావు బయటికి? చెప్పు తీసుకొట్టేవాళ్ళు లేక జనాల్లో రావటం చేత కాదు. పనికి మాలిందానా? జనాల్లో రావటం చేత అవుతా నీకు? వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం, నీకెందుకు మధ్యలో? పంది మొహం దానా. ఎక్కడ రావాలో తెలియదు నీకు, ఎలా రావాలో తెలియదు నీకు. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకుంటూ అన్ని పనికిమాలని మాటలు, పనికిమాల బూతులు తిట్టుకుంటూ నీకు బూతులే వచ్చు. నేను నిజంగా చెప్తున్నా, నీకంటే ఎక్కువ నాకు వచ్చు. సంస్కారం అడ్డు వస్తుంది. ఇంకొక్కసారి కనుక దరిద్రమైన మాటలు మాట్లాడామంటే ఖబర్దారు చెప్తున్నా, నీకు మామూలుగా ఉండదు. కొడితే గుడివాడ బస్ స్టాండ్లో పడతావు వెళ్ళి. పిచ్చి రేకులు దాన తమాషాలు చేస్తున్నావా? శరీరంలో గురించి నువ్వెవరు మాట్లాడటానికి? చెప్పబోయావు జగన్కి. అప్పుడెప్పుడు ఏడ్చావుగా, అవి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి, నా పేటీఎం డబ్బులు రాలేదు, 1 నెల రోజులు లేట్ అయినందుకు ఏడ్చావుగా. నేను ఎంతో కష్టపడ్డాను నీ పార్టీ కోసం, ఎన్నో వీడియోలు చేశాను, నాకు డబ్బులు రాలేదు. డబ్బులు రాకపోతే ఏడుపు కొట్టు మొహం దానా నువ్వు మళ్ళీ మాట్లాడే స్థాయికి వచ్చావు. ఆ లాస్ట్ పేమెంట్ ఏదో పడి ఉంటుందిగా, అందుకని తిడుతున్నావు నువ్వు. చిల్లర వేషాలు వేసావంటే మామూలుగా ఉండదు నీకు. చెన్నై నుండి ఒక్కసారి బయటికి రా. ఎక్కడో నగర శివారులో కదా నువ్వు ఉండేది, సిటీలోకి వచ్చి మాట్లాడు. ఒక దౌడ మీద తీస్తే 2 దౌడలు సరిపోతాయంట అనుకున్నావు. సెల్ఫీ వీడియోలు తీసుకునేదానా? సెల్ఫీ వీడియోలు తీసుకునేటప్పుడు నేను చూసుకో. సోరియాసిస్ మొహం దానా. చిచ్చి, ఇదొక చీరెడ్డి.